ఇక ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతాలపై రీసర్వే చేయాలని పట్టుబడుతోంది. అది కూడా ఊహించని సాధ్యం కాని కొత్త గణాంకాలను తెరపైకి తీసుకువచ్చి వివాదాన్ని రేకెత్తిస్తోంది. దీనిపై ఏపీ సర్కార్, కేంద్ర జలవనరుల శాఖలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానంపై రెండు రాష్ట్రాల అధికారులతో సిడబ్ల్యూసి ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గోదావరి నదిపై పోలవరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టుపై మొదటి నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం వల్ల వచ్చే నిల్వ ఉండే బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని వాటి వాదన. ఈ రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ఒడిశా అయితే పదే పదే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా ఒక దశలో అపెక్స్ కోర్టు ఒడిశా తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చివరకు పోలవరం నిర్మాణం కొనసాగిస్తూనే అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకోవాలి అని 5 ఏళ్ల క్రితమే తీర్పు ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న తరుణంలో మళ్లీ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అటు ఒడిశా ప్రభుత్వం, ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అయితే ఒడిశా మాత్రం ఈ అంశానికి సంబంధించి ఒక అడుగు ముందంజలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలోని పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి అనేక రకాలుగా పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులోని. సుప్రీంకోర్టు ఆగ్రహానికి కూడా ఒడిశా ప్రభుత్వం గురైంది. అయినప్పటికీ ఒడిశా ప్రభుత్వం మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త వివాదాన్ని తెరచేస్తుంది ఒడిశా ప్రభుత్వం. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తున్నారు. అదే సమయంలోనే 50 లక్షల క్యూసెక్ నీరు గోదావరిలో ప్రవహించేలాగా ఒక డిజైన్ రూపొందించారు. ఆ ప్రకారం చూస్తేనేమో మొత్తం ఒడిశాలోని మల్కానగిరి జిల్లాలోని 6 గ్రామాలు, అంటే ఇవన్నీ ట్రైబల్ విలేజెస్, ఇవన్నీ ముంపుకు గురవుతాయి. అదేవిధంగా సుమారు 3,000 ఎకరాల భూమి, అదేవిధంగా 6,300 మంది వరకు వీళ్ళంతా నిరాశ్రులు అవుతుంటారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులోని గతంలోని పిటిషన్లు వేస్తుంది. మా పరిస్థితి ఏంటి, మొత్తం మా భూమి అంతా పోతుంది అని చెప్పేసి అప్పట్లోని పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు మాత్రం ఒక తీర్పు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఆపడానికి వీల్లేదు, మిగిలిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించి మీరు ఈ రెండు రాష్ట్రాలు, అటు ఏపీ ఇటు కొడితే ఈ రెండు రాష్ట్రాలు కలిపి మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి రావాలని చెప్పేసి సూచించింది. ఆ బాధ్యతను కూడా సిడబ్ల్యూసి అంటే కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించింది. దాంతో ఇవన్నీ ఈ సమస్య పరిష్కరించడానికి అయితే ఒక కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో ఏపీ కూడా కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఒడిశాలోని ఎన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి, ఎంత భూమి అయితే ముప్పు గురవుతుంది, ఆ భూమి ఇస్తాము. అదేవిధంగా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరిహారం ఇస్తాం, 6.5 ప్యాకేజ్ అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన చేస్తుంది. అదే సమయంలోని గోదావరి వరద నీరు, అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వరద నీరు ఒడిశాలోని ఎంత ముంపుకు గురవుతుందో ఆ ప్రాంతంలో ఆ నీరు ఒడిశా ప్రాంతానికి వెళ్ళకోకుండా ఒక అడ్డు గోడ నిర్మిస్తామని కూడా ప్రతిపాదించింది. దీనికి అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం కూడా అంగీకరించింది. అంటే 2011లోనే అప్పట్లోనే ఒడిశా సీఎం గా నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఆయన దీనికి సంబంధించి ఒక సమ్మతి అంటే ఒక అంగీకారం కూడా తెలిపారు. కానీ ఇటీవల మళ్ళీ ఒడిశాలోని కొత్త ప్రభుత్వం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గత నెల అంటే జూలై 25న ఒడిశా అసెంబ్లీలో ఒక రచ్చ జరిగింది. ఎందుకంటే 50 లక్షల క్యూసెక్ల నీరు అని వస్తే ఒడిశాలోనే దాదాపు 6 గ్రామాల ముంపు గురవుతాయి. అలా కాకుండా 58 లక్షల క్యూసెక్ల నీరు వస్తే ఇంకా చాలా గ్రామాల ముంపు గురవుతాయి. కాబట్టి 55 లక్షల క్యూసెక్ల నీరు సంబంధించి రీసర్వే చేయాలని చెప్పి పట్టుబడుతుంది. దీనికి సంబంధించి 13 అంశాలతోటి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తుంది. అదే సమయంలోని సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక డైరెక్షన్ తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించాలి. ఒడిశా ప్రభుత్వం ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో దానికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఏపీ, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు వచ్చేసి ఒడిశా, ఈ 3 రాష్ట్రాలతోటి ఒక సమావేశం ఏర్పరిస్థితి ఏకాభిప్రాయం రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు న్యూఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ సిడబ్ల్యూసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలో ఒడిశా తన అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తుంది, గతంలోని ఏనాడు 58 లక్షల క్యూసెక్ల నీరు వచ్చిన దాఖలాలు లేవు. ఈ సంవత్సరాల కాలంలోనే ఒక్కసారి మాత్రం 50 లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది అని చెప్పి చెప్తుంది. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది వేచి చూడాల్సి ఉంటుంది. పవన్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్